కొద్ది మాటలు ధ్యానించుకొని కన్నుడు ఆశ్చర్యకరంగా వెళదాం. ఆదికాండము 28వ అధ్యాయము 12వ వచనము నుండి 15వ వచనం వరకు. అప్పుడు అతడు ఒక కల కనెను. అందులో ఒక నిచ్చెన భూమి మీద నిలుపబడి ఉండెను. దాని కొన ఆకాశమున కంటెను. దాని మీద దేవుని దూతలు ఎక్కుచూ దిగుచూ నుండిరి. మరియు యెహోవా దానికి పైగా నిలిచి, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను ఇస్సాకు దేవుడనైన యెహోవాను, నీవు పండుకొని ఉన్న ఈ భూమిని నీకును నీ సంతానమునకు ఇచ్చేదను. నీ సంతానము భూమి మీద లెక్కకు ఇసుక రేణువుల వలె అగును. నీవు పడమటి తట్టును, తూర్పు తట్టును, ఉత్తరపు తట్టును, దక్షిణపు తట్టును వ్యాపించినవు. భూమి యొక్క వంశములన్నీ నీ మూలముగాను నీ సంతానము మూలముగాను ఆశీర్వదింపబడును. ఇదిగో, నేను నీకు తోడై ఉండి నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశమునకు నిన్ను మరలా రప్పించెదను. నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నిన్ను విడువనని చెప్పగా. చాలు. తలలో పైకెత్తి నా వైపు చూస్తూ జాగ్రత్తగా నా మాటలు గమనించాలి. ఈ వాక్య భాగాన్ని చదివినప్పుడు మీరు గమనిస్తే మీకు ఒక విషయం మ్యాక్సిమం అర్థమైపోయింది. ఎవరు ఈ వ్యక్తి? యాకోబు బెయేర్షెబా తండ్రి ఇంటి నుండి హారానులో ఉన్నటువంటి మేనమామ లాబాను దగ్గరికి యాకోబు వెళుతూ ఉన్నాడు. అన్నకు రావలసినటువంటి దీవెనలు తండ్రి దగ్గరికి వెళ్ళి, నేనే పెద్దవాడిని చెప్పి అబద్ధం చెప్పి కళ్ళు కనిపించని తండ్రి ఇస్సాకుని మోసం చేసి నేనే పెద్దవాడిని చెప్పి పెద్దోడికి రావాల్సిన దీవెన తీసుకున్నాడని పెద్దవాడికి తెలిసింది. పెద్దవాడు ఏశావు యాకోబును చంపాలని ప్రయత్నం చేస్తున్నాడు. ఈ విషయాన్ని గమనించినటువంటి తల్లి ఒకేసారి ఇద్దరు కుమారులు పోగొట్టుకోవడం ఇష్టం లేక, రే చిన్నోడా యాకోబు, మీ అన్న నిన్ను చంపాలని ప్రయత్నం చేస్తున్నాడు. నా మాటిని త్వరగా నువ్వు బయలుదేరి హారానులో మా సహోదరుడు మా అన్న లాబాను ఉన్నాడు, ఆయన దగ్గరికి వెళ్ళు. మీ అన్న కోపం చల్లారిన తర్వాత నేను మరలా నిన్ను ఇక్కడికి పిలిపిస్తాను. నా మాటిని వెళ్ళిన ఆయన అని చెప్పి అన్నకు తెలియకుండానే యాకోబుని తల్లి తండ్రి ఇద్దరు పంపించేశారు. బెయేర్షెబా నుండి ఆయన హారానుకి వెళుతూ ఉన్నప్పుడు మార్గ మధ్యలోకి వెళ్ళిన తర్వాత చీకటి పడింది. ఏ రోజు ఇల్లు విడిచిపెట్టి వెళ్ళిన వాడు కాదు. తల్లిచాటు పిల్లోడిగిన తల్లితో ఉండి చక్కగా వంట చేయటం, ఇంటి పని, వంట పని అన్ని నేర్చుకున్నవాడు ఒంటరిగా వెళుతున్నాడు. చేతికర్రతో మూటలో బట్టలు కట్టుకొని మూట తీసుకొని బట్టల మూట వెళుతూ ఉన్నాడు. చీకటి పడింది. ప్రయాణం చాలా కష్టం. అది అరణ్యం. రాత్రి అయిందంటే రకరకాల జంతువులు తిరుగుతూ ఉంటాయి. అలాంటి పరిస్థితుల్లో భయముతో ఉన్నాడు, దుఃఖముతో ఉన్నాడు, వేదనతో ఉన్నాడు. దీవెన లేకపోయిందిరా బాబు, చక్కగా ఇంట్లో ఉండేవాడు, నేను ఇల్లు విడిచిపెట్టి పారిపోవాలని పరిస్థితులు వచ్చినాయి అని చెప్పి బాధపడుతూ, ఏడుస్తూ, దుఃఖముతో, కన్నీళ్లతో, వేదనతో అక్కడ ఒక రాయిని తీసుకొని తలగడగా అంటే దిండులాగా తల కింద పెట్టుకొని నిద్ర వచ్చి ఏడ్చి ప్రార్థన చేసుకొని పడుకున్నాడు. పడుకున్నప్పుడు కలలో దేవుడు మాట్లాడవచ్చు మామూలుగా, కానీ ఒక నిచ్చెన చూయించాడు దేవుడు. నిచ్చెన మీద దేవదూతలు దిగుతూ ఎక్కుతూ ఉన్నట్టు చూయించాడు. బైబిల్లో గమనించినట్లయితే ప్రతి అక్షరానికి కూడా ఒక అర్థం ఉంటుంది. బైబిల్ అంటే అది మామూలు పుస్తకం కాదు. నువ్వు బైబిల్ ఎప్పుడు మామూలు పుస్తకం చదివినట్టు చదవద్దు, అసలు చదవకూడదు. బైబిల్ జీవగ్రంథం. పుట్టిన వాళ్ళకి, పుట్టబోయే వాళ్ళకి, ఎదుగుచున్న వాళ్ళకి, ఎదిగిన వాళ్ళకి, దేవుడి రాజ్యానికి వెళ్ళబోయే వారికి, వెళ్ళిన వారికి, అన్ని కాలాలకు సరిపోయిన జీవగ్రంథము బైబిల్. బైబిల్ని మించినటువంటి గ్రంథము భూలోకంలో మరొకటి లేదు. బైబిల్లో అన్ని దాగి ఉన్నాయి. సృష్టిలో ఉన్న ప్రతిదీ బైబిల్లో దాగి ఉన్నది. అయితే మనము ఎదిగే కొలది బైబిల్ అర్థమవుతుంది. అనంత జ్ఞాని దేవుడు రాయించిన మాటలు ఇవి, ఆయన మాటలు. కనుక మనము ఆత్మీయ జీవితంలో ఎదిగే కొలది అర్థమైంది. ఐఏఎస్ కలెక్టర్ అయినా బైబిల్ చదివితే ఆయనకి ఏం అర్థం కాదు. దేవుడి దేవత
అక్షరార్థం తెలుసు, ఆత్మీయ అర్థం తెలియదు. ప్రతి అక్షరమునకు కూడా చాలా మర్మగూఢితమైన విషయాలు దాగి ఉంటాయి. నిచ్చెన చూపించవలసిన అవసరం ఏంటి? నిచ్చెన చూపించాడు అంటే ఈ నిచ్చెనలో ఏమి జరుగుతుందో అది చూసి నేర్చుకున్నప్పుడు ఇదిగో ఈ వాగ్దానములన్నీ నీ జీవితంలో నెరవేర్చబడతాయి. ఆమేన్, హల్లెలూయా. ఆయనకి నిచ్చెన ఒక దర్శనం. నేను ఈ నిచ్చెన గురించి ప్రార్థన చేస్తూ ధ్యానిస్తూ ఉన్నప్పుడు అప్పుడు ప్రభు చాలా చాలా విషయాలు నాకు నేర్పించాడు. నేను చాలా సంతోషించాను. ఆ విషయాలు మీతో పంచుకోవాలని నేను ఇక్కడ నిలబడి ఉన్నాను. యాకోబుకి దేవుడు నిచ్చెన చూపించాడు. ఈ నిచ్చెనను చాలా జాగ్రత్తగా గమనించు. ఈ నిచ్చెనలో జరుగుతున్న విషయాలను చూసి నేర్చుకొని అలా నడుచుకున్నట్లయితే ఇదిగో ఈ వాగ్దానాలన్నీ నీ జీవితంలో నెరవేర్చబడతాయి. ఈరోజు కూడా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఈ నిచ్చెనలో కొన్ని అనుభవాలు ఉన్నాయి. ఈ అనుభవాలు మనం నేర్చుకోగలిగితే ఇదిగో ఈ వాగ్దానాలన్నీ మన జీవితంలో నెరవేర్చబడతాయి. ఆమె చెప్పండి, ఆమె, హల్లెలూయా. అయితే ఈ నిచ్చెనలో దాగి ఉన్న దీవెన ఏంటి? ఈ నిచ్చెనను చూసి మనం ఏమి నేర్చుకోవాలి అనే విషయాలను ఈరోజు మనం ధ్యానించబోతూ ఉన్నాం. అసలు ఈ నిచ్చెన దేనికి సాదృశ్యంగా ఉన్నది అంటే యేసు ప్రభువుకు సాదృశ్యంగా ఉన్నది. అదే తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం చూడండి. అక్కడ ఒక మాట ఉంటుంది. దేవుడు ఒక్కడే, దేవునికి నరులకును మధ్యవర్తి ఒక్కడే. చాలు. దేవునికి నరులకు మధ్య ఉన్నది ఎవరు? ఇప్పుడు మాట్లాడండి. యేసయ్య. భూమి మీద నుండి పరలోకానికి వెళ్ళటానికి మధ్యలో ఉన్నది ఏంటి? అక్కడ నిచ్చెన. అలాగే భూమి మీద ఉన్న వారిని పరలోక రాజ్యాన్ని తీసుకెళ్ళేది అక్కడ నిచ్చెన అయితే, భూమి మీద ఉన్న వారిని పరలోక రాజ్యాన్ని తీసుకెళ్ళేది యేసయ్య. అదే విధంగా యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనం. యేసు నేనే మార్గమును సత్యమును జీవమును నా ద్వారానే తప్ప అదుగో నా ద్వారానే తప్ప ఎవడనూ తండ్రి యొద్దకు రాలేడు. నిచ్చెన ద్వారానే పైకి వెళ్ళగలరు. అలాగే యేసయ్య ద్వారానే పరలోక రాజ్యానికి వెళ్ళగలము. నిచ్చెన యేసయ్యకి సాదృశ్యంగా ఉంటుంది. అలాగే హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 19-20 వచనాలు. సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున అనగా నూతనమైనదియు జీవము గలదియు ఆయన శరీరము తెర ద్వారా ఏర్పరచబడినదినైన మార్గమున ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగి ఉన్నది కనుక దేవుని ఇంటి పైన మనకు గొప్ప యాజకుడున్నాడు. ప్రత్యక్ష గుడారములో అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళటానికి, పరిశుద్ధ స్థలానికి అతి పరిశుద్ధ స్థలం మధ్యలో అడ్డు తెర ఉంటుంది. యేసయ్య రక్తాన్ని చిందించి చనిపోయి తిరిగి లేచిన తరువాత ఆ మధ్యలో ఉన్న అడ్డు తెర చినిగిపోయింది. అతి పరిశుద్ధ స్థలానికి మార్గం ఏర్పడింది. దీని అర్థం ఏంటంటే అతి పరిశుద్ధ స్థలం అంటే పరలోక రాజ్యమునకు సాదృశ్యం ఉన్నది. పరలోక రాజ్యానికి వెళ్ళటానికి అడ్డు ఉన్నది. యేసయ్య రక్తాన్ని చిందించి ప్రాణాలు పెట్టడం ద్వారా పరలోక రాజ్యానికి వెళ్ళకుండా పాపం అడ్డుగా ఉన్నది కదా. అడ్డుగా ఉన్నటువంటి పాపం అనే తెర చిరిగిపోయింది యేసయ్య రక్తాన్ని చిందించి ప్రాణాలు పెట్టడం ద్వారా. అనగా అతి పరిశుద్ధ స్థలం అనే పరలోక రాజ్యానికి వెళ్ళటానికి యేసయ్య రక్తమే ఉపయోగపడుతుంది. యేసయ్య ద్వారానే పరలోక రాజ్యానికి వెళ్ళగలము. ఆమె చెప్పండి, ఆమె. అనగా భూమి మీద నుండి పరలోక రాజ్యానికి వెళ్ళటానికి నిచ్చెన, భూమి మీద నుండి పరలోక రాజ్యానికి వెళ్ళటానికి ఆ నిచ్చెన ఎవరు అంటే యేసయ్య. యేసయ్యని నమ్మకపోతే వారు ఏ కులమైనా, ఏ మతమైనా, స్త్రీలైనా, పురుషులైనా, ఆడవాళ్ళైనా, చిన్నవాళ్ళైనా, పెద్దవాళ్ళైనా, ఏ దేశమైనా, ఏ రాష్ట్రమైనా, ఏ తెగ అయినా, ఏ జాతి వారైనా, ఎవరైనా సరే యేసు ప్రభు నిజమైన దేవుడని నమ్మకపోతే వాళ్ళు పరలోక రాజ్యానికి వెళ్ళలేరు. అందుకని యేసయ్య చెప్పాడు, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము, నా ద్వారా తప్ప ఎవడు తండ్రి యొద్దకి అనగా పరలోక రాజ్యానికి వెళ్ళలేడు.
నిచ్చెన ద్వారానే పరలోక రాజ్యానికి వెళ్ళగలరు, నిచ్చెన యేసయ్య ద్వారానే పరలోక రాజ్యానికి వెళ్ళగలరు. అయితే దేవదూతలు ఎక్కుతూ ఉన్నారు. నిచ్చెన దగ్గరే నిలబడ్డవాడు పరలోకానికి వెళ్ళగలడా? వెళ్ళలేడు. నిచ్చెనకి మెట్లు ఉన్నాయి. ఆ మెట్టులు 1 by 1 మెట్లు ఎక్కుతూ ఎవరైతే పైకి వెళతారో వాళ్ళు మాత్రమే పరలోక రాజ్యానికి వెళ్ళగలరు. ఆమేన్, హల్లెలూయా. ఎలా ఎక్కి వెళ్ళాలి? దేవదూతలు పడుకొని ఉన్న యాకోబు దగ్గరికి వచ్చారు. యాకోబు దగ్గరికి వచ్చి యాకోబు తల మీద చేయబెట్టి యాకోబును ఆశీర్వదించి యాకోబు దగ్గర నుండి మరలా నిచ్చెన ఎక్కి తండ్రి యొద్దకు వెళుతున్నారు. అంటే అర్థం ఏంటంటే, దేవదూత వచ్చాడు, యాకోబు తల మీద చేయబెట్టి దీవించాడు. యాకోబు దగ్గర నుండి మరలా నిచ్చెన మీదగా నిచ్చెన ఎక్కి తండ్రి యొద్దకు వెళుతున్నాడు దేవదూత. దీని అర్థం ఏంటంటే, ఒకటి యాకోబుని దీవించాడు దేవదూత, రెండోది యాకోబు కష్టాలు, యాకోబు కన్నీళ్లు, యాకోబు దుఃఖము, యాకోబు నిందలు, యాకోబు అవమానం, యాకోబు సమస్య, యాకోబు వేదన, యాకోబు యొక్క బాధ, ఇది మొత్తము దేవదూత తెలుసుకున్నాడు. తల మీద చేపెట్టినప్పుడే ఆయనకు అర్థమైపోయింది. దేవదూతకి మామూలు మనిషినే నాకు అర్థమైంది. ప్రార్థన చేసేటప్పుడు నీ తల మీద చేయబెట్టి కళ్ళు మూసుకుంటాను కదా, అప్పుడే నాకు తెలిసింది. కళ్ళు ఎందుకు మూసుకుంటాం? కళ్ళు మూసుకున్నప్పుడు మనోనేత్రాలు వెలిగించబడతాయి. ఆత్మ సంబంధ విషయాలు ఈ కళ్ళు కనపడవు. ఆత్మ సంబంధ విషయాలు మనోనేత్రాలకి కనపడతాయి. కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తున్నప్పుడు నీతో ఏ దెయ్యం ఉన్నది తెలిసిపోద్ది, కనపడుద్ది. అది ప్రార్థన చేస్తున్నప్పుడు తల మీద చేయబెట్టి ఏదన్నా దెయ్యం నీతో ఉన్నదా, నీ వెనక ఉన్నదా, నీ ప్రక్కన ఉన్నదా, అది ఎలాంటి దెయ్యమో తెలిసిపోద్ది. అది ఎలాంటి దెయ్యమో తెలిసిద్ది కాబట్టి దాన్ని బట్టి నీ ప్రవర్తన ఎలా ఉండిద్ది రహస్యంగా, నీ మాటలు ఎలా ఉంటాయి, నీ క్రియలు ఎలా ఉంటాయి, మొత్తం తెలిసిపోతాయి. ప్రత్యేకంగా అడగాల్సిన అవసరం లేదు. నీ తల మీద చెవిటి ప్రార్థన చేస్తున్నప్పుడే నీతో ఏ దెయ్యం ఉందో తెలిసిపోద్ది. అది ఏ టైపు దెయ్యమో మాకు అర్థమైద్ది. ఆ దెయ్యం ఉంటే ఒక మనిషి ప్రవర్తన ఎలా ఉంటుందో తెలిసిపోద్ది. అది ఆత్మీయ జీవితం ఎదిగే కూడా అర్థమవుతాయి. ఇవన్నీ ఒక మనిషిగా నాకే తెలుస్తాయి. పరిశుద్ధాత్మ బతుకుల సేవకుడిని. ఇక దేవదూతలు అంటే దేవునితో ఉంటారు కాబట్టి వాళ్ళకి క్లియర్గా అర్థం అవుతాయి. వచ్చేసాడు, యాకోబు తల మీద చేయబెట్టాడు. ఆ తలలో ఉన్నటువంటి ఆలోచనలు మొత్తం దేవదూతకు అర్థమైపోయింది. సరే, ఓకే అని యాకోబుని దీవించి యాకోబులో ఉన్న సమస్యలన్నీ తెలుసుకొని ఇప్పుడు నిచ్చెన ఎక్కి తండ్రి యొద్దకు వెళుతున్నాడు యాకోబు గురించి అక్కడ విజ్ఞాపన చేయటానికి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అలాగే ఈరోజు నిచ్చెననే యేసయ్య మన ముందు ఉన్నాడు. నీ సమస్య ఏంటో తెలుసుకొని, నీ దుఃఖం ఏంటో తెలుసుకొని, నీ నిందలేంటో తెలుసుకొని, నీ కన్నీళ్ళేంటో తెలుసుకొని, నీ అవమానం ఏంటో తెలుసుకొని, నీ సమస్యలేంటో తెలుసుకొని, నీ బాధలేంటో తెలుసుకొని, పరిశుద్ధాత్మ దేవుడు యాకోబు యొద్ద నుండి దేవదూత నిచ్చెన ఎక్కి వెళుతున్నట్టుగా పరిశుద్ధాత్మ దేవుడు ఇప్పుడు నీ సమస్యలేంటో తెలుసుకొని నిన్ను దీవించి నీ గురించి తండ్రికి చెప్పటానికి ఇక్కడ నుండి పరిశుద్ధాత్మ దేవుడు నిచ్చెన ఎక్కి నిచ్చెన మీదగా తండ్రి అనే దేవుడి దగ్గరికి వెళుతున్నాడు. నీ గురించి చెప్పి నిన్ను దీవెనకు యోగ్యముగా మార్చడానికి, నీ సమస్య ఏంటో దేవునికి చెప్పడానికి, నీవెందుకు ఏడుస్తున్నావు, ఎందుకు దుఃఖపడుతున్నావు, ఎందుకు బాధపడుతున్నావు, ఎందుకు వేదన చెందుతున్నావు, దేని బట్టి? పిల్లలను బట్టా, భర్తను బట్టా, భార్యను బట్టా, అక్క చెల్లెలను బట్టి, అన్నదమ్ములను బట్టి, తోబుట్టువులను బట్టి, ఉద్యోగాన్ని బట్టి, వ్యాపారాన్ని బట్టి, లేదు పని లేదని, ఉద్యోగం లేదని, వివాహం కాలేదని, పిల్లలు లేరని, అప్పులు ఉన్నాయని, లేదా రోగాలు ఉన్నాయని, వీటి నిమిత్తం నువ్వు బాధపడుతూ ఉన్నావేమో, అవన్నీ పరిశుద్ధాత్మ దేవుడు తెలుసుకొని నిచ్చెన మీదగా ఎక్కి వెళుతున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు తండ్రి యొద్దకు వెళ్ళి నీ విషయాలన్నీ చెప్పాలని. ఆమె చెప్పు. ఆమె దేవదూత వచ్చాడు, యాకోబు తల మీద చేయబెట్టాడు, ప్రార్థన చేశాడు, దీవించాడు. ఆయన్ని దీవించి ఆయన మనస్సులో ఏమున్నాయో అవన్నీ తెలుసుకొని నిచ్చెన ఎక్కి తండ్రి దగ్గరికి వెళుతున్నాడు. అది ఒక విషయం. రెండోదిగా ఆయన నిచ్చెన ఎక్కి పైకి వెళుతూ ఉన్నప్పుడు జరిగిన విషయం ఏంటంటే, యోహాను సువార్త 1వ అధ్యాయము 51వ వచనం. మరియు ఆయన మీరు ఆకాశము తెరవబడుటయు దేవుని దూతలు మనుష్య కుమారుని పైగా ఎక్కుటయు దిగుటయును చూస్తారని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను నేను. చాలు. సేమ్ ఇప్పుడు ఏదైతే మనం చదివామో యాకోబు కలిగినటువంటి కళ అదే ఇక్కడ చెప్తూ ఉన్నాడు దేవుడు.
చాలా జాగ్రత్తగా గమనించాలి. అయితే నిచ్చెన ఎక్కాలి. నిచ్చెన ఎక్కకుండా నిచ్చెన దగ్గరికి నిలబడ్డవాడు వెళ్ళలేడు, నిచ్చెన మీద నిలబడ్డవాడు వెళ్ళలేడు పరలోక రాజ్యానికి. నిచ్చెనలో దాగి ఉన్న ఆశీర్వాదాలు ఏంటో చెప్తున్నా. నిచ్చెన మీద వెక్కి దేవదూత వెళుతున్నాడంటే యాకోబు సమస్యలను దేవుడి దగ్గర తీసుకెళ్తున్నాడు. అలాగే నీ సమస్యలు ఏంటో తెలుసుకొని పరిశుద్ధాత్మ దేవుడే తండ్రి యొద్దకు వెళుతున్నాడు. నీ దుఃఖాన్ని సంతోషంగా మార్చాలి, నీ కన్నీటిని నాట్యంగా మార్చాలి, నీ హృదయముల వేదన ఆవేదన తొలగించాలని పరిశుద్ధాత్మ దేవుడు నిచ్చెనని యేసయ్య ద్వారా తండ్రి యొద్దకు వెళుతున్నాడు. ఆమేన్ చెప్పండి. ఒకటి. రెండో విషయం ఇప్పుడే చదివాం ఏంటంటే, నిచ్చెన ఎక్కుతూ ఉన్నప్పుడంట దేవదూతలు లేదా మనమే నిచ్చెన ఎక్కాలని దేవుడు చూపించాడు. నిచ్చెనని యేసయ్య ద్వారానే మన పరలోక రాజ్యానికి వెళ్ళాలి. నిచ్చెన ఎక్కుతూ ఉన్నప్పుడంట ఆకాశము తెరువబడింది. అలాగే మనము నిచ్చెన ఎక్కి పైకి వెళుతూ ఉన్నప్పుడు జరిగేది ఏంటంటే ఆకాశము తెరువబడుతుంది. ఇప్పుడు ఆకాశము మోయబడినప్పుడు పరలోకము నుండి దీవెనలు మన యొద్దకు ఏమి రావు. మనం పరలోక రాజ్యానికి వెళ్ళలేము, పరలోకములో దేవుణ్ణి చూడలేము, మన ప్రార్థన పరలోకానికి వెళ్ళలేదు. అలాగే దేవుణ్ణి మనం చూడలేము, అలాగే దేవదూతలు మనం చూడలేము, పరలోక రాజ్యాన్ని మనం చూడలేము, దేవుడికి మనం కనపడం. ఎప్పుడు? ఆకాశము మోయబడినప్పుడు. అయితే ఆకాశము తెరువబడినప్పుడు ఏం జరుగుతుందంటే దేవుడు మనకు కనిపిస్తాడు, దేవదూతలు మనకు కనిపిస్తాయి, పరలోక రాజ్యం మనకు కనిపిస్తుంది, దేవుడు మనల్ని చూస్తాడు, దేవుడు మనకు దీవెనలు ఇవ్వగలడు, దేవుడు మన యొద్దకు రాగలడు, మన పరలోక రాజ్యానికి వెళ్ళగలము. ఎప్పుడు? ఆకాశము తెరువబడినప్పుడు. ఎప్పుడు ఆకాశము తెరువబడుతుందంటే నిచ్చెన మీద ఎక్కుతూ ఉన్నప్పుడు దేవదూతలు ఆకాశము తెరువబడిందంట. దేవునికి స్తోత్రం. నీవు నేను మనము నిచ్చెనని యేసయ్య ద్వారా ఎక్కిపోయే అనుభవంలో ఉండాలి, దిగిపోయే అనుభవం ఉండకూడదు. నువ్వు స్టెప్ బై స్టెప్ ఒక్కొక్క మెట్టు ఆత్మీయ జీవితంలో ఎక్కుతూ ఉంటే ఏం జరిగిద్దంటే నీ కొరకు మోయబడిన ఆకాశము తెరువబడుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆకాశము తెరువబడితే ఏం జరుగుతుంది? మత్తయి సువార్త 3వ అధ్యాయము 16వ వచనంలో చూడేమంటుందో, యేసయ్య బాప్తీసు తీసుకోగానే ఆడ జరిగిన విషయాలు ఉంటాయి. యేసు బాప్తిస్ము పొందిన వెంటనే నీళ్ళలో నుండి ఒడ్డునకు వచ్చెను. ఇదిగో ఆకాశము అదుగో ఆకాశము తెరువబడెను, దేవుని ఆత్మ పావురం వలె దిగి మీదికి వచ్చుట చూచెను. మరియు ఇదిగో ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నానని ఒక శబ్దము ఆకాశం నుండి వచ్చెను. నిచ్చెన ఎక్కుతూ ఉన్నప్పుడు దేవదూతలు ఆకాశము తెరువబడి ఉన్నదంట. మనము కూడా నిచ్చెననే యేసయ్య ద్వారా ఎక్కుతూ ఉన్నప్పుడు, అనగా ఆత్మీయ జీవితంలో ఎదుగుతూ ఉన్నప్పుడు, ఎక్కటం అంటే ఆత్మీయ జీవితంలో ఎదగటం, ఎదుగుతూ ఉన్నప్పుడు జరిగేటువంటి విషయం ఏంటంటే నీ కొరకు ఆకాశము తెరువబడుతుంది. ఆమేన్ చెప్పండి. ఆమేన్. అనగా దేవునికి నీకు మధ్య ఉన్న అడ్డు పాపము తొలగిపోతుంది. మోయబడిన ఆకాశం తెరువబడుతుందంటే దేవునికి నీకు మధ్య ఉన్న అడ్డుగా ఉన్న పాపము తొలగిపోతుందని అర్థం. అదే యెషయా గ్రంథము 59వ అధ్యాయం 1-2 వచనాల్లో ఉంటుంది. రక్షింపనేరుకుండినట్లు యెహోవా హస్తము కొరచ కాలేదు, విననేరుకుండినట్టు ఆయన చెవులు మందము కాలేదు. మీరు చేసే ప్రార్థన వినలేకపోవటానికి దేవుడు చెవిటివాడు కాదు, మిమ్మల్ని దీవించలేకపోవటానికి దేవుడు పిసినారోడు కాదు. నీ ప్రార్థన విన్నాడు, నీకు దీవెన పంపాడు. దాని అర్థం అది. నువ్వు ఎందుకు దీవెన పొందలేకపోతున్నావో తెలుసా? నీవు చేసిన దోషములు, నువ్వు చేసిన పాపములు దేవునికి నీకు మధ్య అడ్డుగోడగా వచ్చాయి, అనగా మోయబడ్డాయి. పాపము మూసేసింది. అయితే మోయబడిన ఆకాశము తెరువబడిందంట. ఎప్పుడు? నిచ్చెన మీద ఎక్కుతూ ఉన్నప్పుడు. నిచ్చెనని యేసయ్య ద్వారా మనము పైకి ఎక్కుతూ ఉన్నప్పుడు, స్టెప్ బై స్టెప్ ఒక్కొక్క మెట్టు పైకి ఎక్కుతూ ఉంటే, అనగా ఆత్మీయ జీవితంలో దినదినము మనం ఎప్పుడైతే అభివృద్ధి చెందుతూ ఉంటామో ఆత్మీయ జీవితంలో, అప్పుడు అడ్డుగా ఉన్నటువంటి తెర, అడ్డుగా ఉన్నటువంటి మబ్బు లేదా అడ్డుగా ఉన్నటువంటి ఆకాశము, అనగా పాపము తొలగిపోతుంది. ఆమేన్ చెప్పండి. ఆమేన్. అలాగే ఎప్పుడైతే దేవా నేను పాపిని,
నా చూపుల్లో పరిశుద్ధత లేదు, నా మాటల్లో పరిశుద్ధత లేదు, నా ఆలోచనలో పరిశుద్ధత లేదు, నా ప్రవర్తనలో పరిశుద్ధత లేదు, నా క్రియల్లో పరిశుద్ధత లేదు, తండ్రి అని పిలవటానికి అర్హత నాకు లేదు, నీ కుమారుడు నీ కుమారుడితే అనిపించుకోవడానికి అర్హత నాకు లేదు, నన్ను క్షమించయ్యా, నీ రక్తంతో కడిగి పరిశుద్ధపరచయ్యా, ఇంకెప్పుడు నేను పాపము చేయనయ్యా అని ఎప్పుడైతే పాపాన్ని నువ్వు ఒప్పుకొని విడిచిపెడతావో, దేవునికి నీకు మధ్య అడ్డుగా ఉన్నటువంటి పాపం అనేటువంటి ఆ ఆకాశము, పాపమనే ఆ గోడ, పాపమనే అడ్డు తెర చినిగిపోతుంది. అప్పుడు దేవుడు నీకు కనిపిస్తాడు, దేవదూతలు కనిపిస్తారు, పరలోకం నీకు కనిపిస్తుంది, దేవునికి నువ్వు కనిపిస్తావు, పరలోకం నుండి దీవెనలు నీ యొద్దకు వస్తాయి, పరలోకం నుండి పరిశుద్ధాత్మ దేవుడు నీ దగ్గరికి వస్తాడు, పరలోకం నుండి బలమైన అభిషేకం నీ మీదకి వస్తుంది, పరలోకం నుండి ప్రతి ఆశీర్వాదం వస్తుంది, పరలోక రాజ్యానికి మనం వెళ్ళగలము. దేవదూతలు ఎక్కుచూ ఉన్నప్పుడు ఆకాశము తెరవబడుతుంది. మందిరానికి వచ్చిపోవటం కాదు, పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టి పాపము చేయనని తీర్మానం చేసుకొని పాపాలు క్షమించబడటానికి నువ్వు బాప్తిసం తీసుకున్నావు అంటే నిచ్చెన మొదటి మెట్టు మీదకి ఎక్కావు అని అర్థం. బాప్తిసం తీసుకోకపోతే నిచ్చెన దగ్గర నిలబడ్డావు, పరలోక రాజ్యానికి వెళ్ళలేవు. బాప్తిసం తీసుకున్నావు అంటే నిచ్చెన మొదటి మెట్టు ఎక్కావు. ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ పైకి వెళ్ళాలి, అనగా ఆత్మీయ జీవితంలో దినదినము అభివృద్ధి చెందుతూ ముందుకు వెళ్ళాలి. అప్పుడు అడ్డుగా ఉన్న ఆకాశం తెరవబడుతుంది, అడ్డుగా ఉన్నటువంటి పాపము తొలగిపోతుంది. పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టి పాపము చేయనని తీర్మానం చేసుకొని పాపాలు క్షమించబడటానికి బాప్తిసం తీసుకున్నప్పుడు దేవునికి నీకు మధ్య ఉన్న అడ్డు గోడ పడిపోతుంది, అడ్డు తెర చినిగిపోతుంది, అడ్డుగా ఉన్న ఆకాశం తొలగిపోతుంది, తెరవబడుతుంది. అప్పుడు నువ్వు దీవించబడతావు, దీవెలకు యోగ్యముగా మార్చబడతావు, వాగ్దానములకు యోగ్యముగా మార్చబడతావు. దేవదూత ఎక్కుతూ ఉన్నప్పుడు ఆకాశము తెరవబడిందండి. మనం ఎక్కుతూ ఉంటే ఆకాశం తెరవబడుతుంది. బాప్తిసం తీసుకోవాలి. బాప్తిసం తీసుకున్నప్పుడే నువ్వు నిచ్చెన మీద మొదటి మెట్టు ఎక్కేవని అర్థం. బాప్తిసం తీసుకోకపోతే నిచ్చెన దగ్గరే ఉన్నావు, పరలోక రాజ్యానికి వెళ్ళలేవు. పైన నీ కోసం ఆకాశము తెరువబడదు, దీవెనలు ఉండవు. ఆకాశం తెరువబడాలంటే నీవు నిచ్చెన మీద మొదటి మెట్టు ఎక్కాలి, రెండో మెట్టు ఎక్కాలి, మూడో మెట్టు ఎక్కాలి. అలా ఎక్కటం ప్రారంభం కావాలి. ఆకాశము తెరవబడుతుంది, అడ్డు తొలగిపోతుంది, అన్ని దీవెనలకు నువ్వు యోగ్యముగా మార్చబడతావు. ఆమేన్. సరే, బాప్తిసం తీసుకొని కూడా ఒకవేళ పాపంలో ఉన్నావేమో, అక్కడ మోయబడిన ఆకాశం నీకు పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టి పాపము చేయనని తీర్మానం చేసుకుంటే మోయబడినటువంటి ఆకాశం నీ కొరకు తిరువబడుతుంది. ప్రతి ఆశీర్వాదమునకు యోగ్యముగా నువ్వు మార్చబడతావు. ఆమేన్ చెప్పండి. ఆమేన్. హల్లెలూయా. నిచ్చెనలో దాగి ఉన్న దీవెనలు ఏంటో చెప్తున్నా. మూడోదిగా చదవండి, ఆదికాండం 28:13. యాకోబు బెర్షెబా నుండి బయలుదేరి హారాను వైపు వెళుచు ఒక చోట చేరి ప్రొద్దుగుంకినందున అక్కడ ఆ రాత్రి నిలిచిపోయి ఆ చోటి రాళ్లలో ఒకటి తీసుకొని తనకు తలగడగా చేసుకొని 13 మరియు యెహోవా దానికి నిచ్చెనకి పైగా నిలిచి నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను ఇస్సాకు దేవుడైన యెహోవాను నీవు పండుకొని ఉన్న ఈ భూమిని నీకును నీ సంతానమునకు ఇచ్చేదను. చాలు. తలల పైకెత్తి నా వైపు చూస్తూ నా మాటలు గమనించండి. దేవదూత నిచ్చెన ఎక్కుతూ ఉంటేనంట అక్కడ ఎవరు నిలబడ్డారంట? తండ్రి అయిన దేవుడు నిలబడ్డాడు. అసలు తండ్రి అయిన దేవుడు సింహాసనం మీద నిలబడి ఉంటాడు, కూర్చొని ఉంటాడా? మాట్లాడండి. ఎట్లా ఉంటాడు ఆయన? కూర్చొని ఉంటాడు. తండ్రి అనే దేవుడు సింహాసనం మీద కూర్చొని ఉంటాడు. కూర్చున్నటువంటి తండ్రి అనే దేవుడు అంట దేవదూతలు యాకోబు యొక్క సమాచారాన్ని తీసుకుని నిచ్చెన ఎక్కుతూ ఉంటేనంట ఆయన నిలబడి ఆహ్వానించాడంట. సేమ్ ఇలాగే యేసయ్య కూడా ఒక రోజు నిలబడి ఆహ్వానించాడు ఒక వ్యక్తిని. ఎవరి వ్యక్తి? స్టెఫన్. రాళ్లతో కొట్టి నిందించి అవమానపరిచి చంపుతూ ఉంటే తండ్రి వీరేమి చేసును వీరు ఎరగరు, వీరిని క్షమించండి అన్నాడు. రాళ్లతో కొట్టి చంపుతుంటే, రాయి అనగా నింద. గుర్తుపెట్టుకో, ఎప్పుడైనా కలలో నీ మీద ఎవరైనా రాళ్ళు వేస్తున్నాడు చూపించాడా? దాని అర్థం ఏంటంటే నీ మీదకి నిందలు వస్తున్నాయని అర్థం. తర్వాత నీకు రెట్టింపు ఘనత వచ్చింది నింద తర్వాత. ఈయన కూడా స్టెఫన్ మీద రాళ్ళేసి నిందలేసి అవమానపరిచి అల్లరి చేసి కొట్టి తిట్టి ఇబ్బంది పెట్టి అతన్ని చంపుతూ ఉన్నప్పుడు తండ్రి వీరేమి చేస్తున్నారు, వీరు ఎరగరు, వీరిని క్షమించన్నాడు. కక్షాద్వేషం గుండెలో పెట్టుకోలా.
అప్పుడు వెంటనే ఇతనిని పరలోక రాజ్యానికి ఆహ్వానించడానికి యేసయ్య ఏం చేశాడంట? సింహాసనం మీద కూర్చున్న యేసయ్య లేచి నిలబడ్డాడంట. ఆమేన్, హల్లెలూయా. ఎవరైనా పెద్దవాళ్ళు వచ్చినప్పుడు లేచి నిలబడి ఆహ్వానిస్తాం, అది గౌరవం. తండ్రి అనే దేవుడే లేచి నిలబడ్డాడంట. దేవదూత యాకోబు యొక్క సమాచారాన్ని తీసుకుని నిచ్చెన ఎక్కి వస్తూ ఉంటే తండ్రి అనే దేవుడే నిలబడి ఆహ్వానించాడంట. ఏంటి యాకోబు ఎందుకు ఏడుస్తున్నాడు, ఎందుకు బాధపడుతున్నాడు, త్వరగా తెరగ నాకు చెప్పు అని నిలబడి మరి ఆహ్వానిస్తున్నాడట దేవుడు. అలాగే నిచ్చెన నువ్వు ఎక్కుతూ ఉంటే తండ్రి అనే దేవుడు నిలబడి నిన్ను ఆహ్వానిస్తాడు. నీ సమస్యలు తెలుసుకోవడానికి ఆసక్తి కలిగి ఉంటాడు, ఆతృతతో ఉంటాడు తండ్రి. నీ సమస్యలు తెలుసుకొని, నీ దుఃఖం ఏంటో తెలుసుకొని, నీ కన్నీళ్ళు ఏంటో తెలుసుకొని, నీ నిందలేంటో తెలుసుకొని, నీ సమస్య ఏంటో తెలుసుకొని నిన్ను దీవించడానికి తండ్రి అనే దేవుడు ఆసక్తితో నిలబడి మరి నిన్ను ఆహ్వానిస్తాడు. దేవదూత నిచ్చెన ఎక్కుతూ ఉన్నప్పుడు నిలబడి ఆహ్వానించాడు. నిచ్చెన దగ్గర నిలబడటం కాదు, నిచ్చెన మీద నిలబడటం కాదు, ఆకూడదు. నిచ్చెన మీద ఎక్కుతూనే ఉండాలి, స్టెప్ బై స్టెప్. ఎక్కేటప్పుడు వచ్చే అనుభవాలు, ఆశీర్వాదాలు. యాకోబు యొక్క సమాచారాన్ని తీసుకుని వెళుతుంటే తండ్రి నిలబడ్డాడు. నిలబడింది కాక తండ్రి అక్కడ కనిపిస్తున్నాడు. మూడోది తండ్రి మాట్లాడుతున్నాడు. నాలుగోది ఆయన పేరేంటో చెప్పాడు. ఏంటంటే ఆయన పేరు? తండ్రి అయిన అబ్రహాము దేవుడను ఇస్సాకు దేవుడైన యెహోవాను. యెహోవాను. ఈ ముందు ఎక్కడ యెహోవాను అనే పేరు చెప్పలేదు బైబిల్లో. ఆదికాండము 28వ అధ్యాయం కదా. ఈ ముందు ఎక్కడ కూడా నేను యెహోవానని చెప్పలా. అబ్రహాముతో ఏం చెప్పాడు? నేను సర్వశక్తి గల దేవుడు అన్నాడు. ఇస్సాకు కూడా చెప్పలా. నా పేరు ఇదని అబ్రహాముకు చెప్పలేదు, ఇస్సాకు చెప్పలేదు, యాకోబుకు చెప్పాడు ఇక్కడ పేరు. మెట్టులు ఎక్కేవాడికి, నిచ్చెన ఎక్కేవాడికి నీవు కూడా ఇలా దేవదూత వల్లే మెట్లు ఎక్కి పైకి రావాలనే ఆలోచన కలిగి ఉంటే, ఎక్కుతూ ఉంటే ఏం చేస్తానో తెలుసా? ఒకటి, తండ్రి లేచి ఆహ్వానిస్తాడు. రెండోది, తండ్రి నీకు కనపడతాడు. మూడోది, తండ్రి నీతో మాట్లాడతాడు. నాలుగోది, ఆయన ఎవరో బయలుపరుస్తున్నాడు, నా పేరు యెహోవా. అప్పుడు వరకు పేరు చెప్పలా. నిచ్చెన ఎక్కేవాడికి ఆయన పేరు చెప్తాడు. యెహోవా అనగా ఉన్నవాడు, అనువాడు, మాట్లాడువాడు. నేను ఉన్నాను బాబు. ఎప్పుడు? భూత భవిష్యత్తు వర్తమాన కాలములో ఉన్నవాడను. గడిచిపోయిన కాలంలో ఉన్నాను, ఈ కాలంలో ఉన్నాను, రాబో కాలంలో ఉంటాను. ఉండటమే కాదు, నేను మాట్లాడుతూ, ఆదరిస్తూ, ఓదారుస్తూ, బలపరుస్తూ, తృప్తిపరుస్తూ, సేద తీరుస్తూ, హెచ్చరిస్తూ. ఆమె నిచ్చెన ఎక్కుతూ ఉంటే దేవుడిచ్చే దీవెనలు ఎలా ఉంటాయి? నువ్వు వెళుతున్న ప్రతి మార్గంలో నేను కాపాడతా. కుడికి, ఎడమకి, ఉత్తరానికి, దక్షిణానికి, తూర్పుకి, పడమరకి ఇక్కడ నువ్వు వ్యాపిస్తావు. నీ సంతానము దీవిస్తా. అంతేకాదు, నీ సంతానము ద్వారా భూలోకములో ఉన్నటువంటి అన్ని రకాల జాతుల వారు దీవించబడతారు. ఇశ్రాయేలు కోసమే కదా యేసయ్య వచ్చింది. యేసయ్య ద్వారా కదా ప్రపంచం మొత్తానికి రక్షణ వచ్చింది. మనకి కూడా వచ్చింది ఇశ్రాయేలు ద్వారానే కదా. ముందు వచ్చింది వాళ్ళ కోసమే కదా యేసయ్య. నువ్వు బయలు వెళ్ళి ప్రతి స్థలమందు నేను నీతో ఉంటాను, నేను నీకు తోడై ఉంటాను, నిన్ను దీవిస్తా, నిన్ను విడువను, ఎడబాయను. చూడు, నిచ్చెన ఎక్కుతూ ఉంటే యాకోబు, నువ్వు పడుకొని ఉంటే కాదు, నిచ్చెన ఎక్కుతూ ఉంటే ఇదిగో ఇన్ని అనుభవాలు ఉన్నాయని దేవుడు బయలుపరిచాడు. నిచ్చెన ఎక్కటము అనగా ఆత్మీయ జీవితంలో ఎదగాలి. నిచ్చెనలో దాగి ఉన్న ఆశీర్వాదాలు 3 విషయాలు చెప్పాను. ఒకటి, యాకోబుని దీవించి యాకోబు యొక్క సమాచారాన్ని తీసుకొని నిచ్చెన ఎక్కి వెళుతున్నాడు దేవదూత. నిచ్చెన ఎక్కుతూ ఉంటే నిన్ను దీవిస్తాడు. నీ సమాచారం దేవుడు దగ్గరికి పరిశుద్ధాత్మ దేవుడు తీసుకెళ్తాడు. అది ఒకటి. రెండోది, నువ్వు నిచ్చెన ఎక్కుతూ ఉంటే నీ కొరకు ఆకాశము తెరవబడుతుంది, అడ్డుగా ఉన్న తెర చినిగిపోతుంది, అన్ని దీవెనలకు యోగ్యముగా నువ్వు మార్చబడతావు. అది ఆకాశం తెరవబడుతుంది నిచ్చెన ఎక్కుతూ ఉంటే. మూడోది, నిచ్చెన ఎక్కుతూ ఉంటే తండ్రి అనే దేవుడు లేచి నిలబడి నిన్ను ఆహ్వానిస్తాడు. దేవుడికి చాలా ఇష్టం నిచ్చెన ఎక్కేవాళ్ళంటే. ఆయన నిలబడి నిన్ను ఆహ్వానిస్తాడు, ఆయన నీకు కనపడతాడు, ఆయన నీతో మాట్లాడతాడు,
ఆయన నిన్ను దీవిస్తాడు, ఆయన నీకు వాగ్దానాలు ఇస్తాడు, వాగ్దానములు నీ జీవితంలో అక్షరాల నెరవేరుస్తాడు, సమస్య నుంచి నిన్ను విడిపించి గొప్ప చేస్తాడు. నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఆయన పొరపాటు నీ విడువడు, నిన్ను ఎడబాయాడు. ఆమె చెప్పండి, ఆమె. ఇలా నిచ్చెనలో దాగి ఉన్న దీవెనలు ఇవి. నిచ్చెన ఎక్కుతూ ఉన్నప్పుడు ఇదిగో ఇలా దేవుడు దీవిస్తాడు. నిచ్చెన ఎక్కితే నేను పరలోక రాజ్యానికి తీసుకెళ్తాడు ఆయన. నిశ్చయముగా నరకాన్ని తప్పించబడతా పరలోక రాజ్యానికి వెళతాం. నిచ్చెన ఎక్కే అనుభవం ఉండాలి. ఆమె చెప్పండి, ఆమె. అయితే ఒక విషయం ఇక్కడ, దేవదూత నిచ్చెన ఎక్కుతూ ఉన్నాడు. నిచ్చెన దేవదూతలు ఎక్కుతూ ఉన్నాడు చూపించాడు. యాకోబు, నీవు కూడా నిచ్చెన ఎక్కుతూ ఉంటేనే నేను నిన్ను దీవిస్తాను, ఈ దీవెనలన్నీ జరుగుతాయి, వాగ్దానాలు నెరవేర్చబడతాయి, పరలోక రాజ్యంలో ఉంటామని చెప్పాడు. నిచ్చెన ఎక్కుతూ ఉండాలి. నిచ్చెన ఎక్కటం అంటే ఏంటి? నిచ్చెనలో 2 కర్రలు ఉంటాయి, అంతేనా? 2 కర్రలు ఇలా ఉంటాయి నిచ్చెనలో. అడ్డు కర్రలు ఉంటాయి, మళ్ళీ అడ్డు కర్రలు ఎక్కుతూ వెళ్ళాలి. ఈ నిలువు కర్రలు 2 ఏంటి అంటే, ఒకటి పాత నిబంధన, రెండోది క్రొత్త నిబంధన. అనగా నిచ్చెన బైబిల్కి సాదృశ్యంగా ఉన్నది. అడ్డు కర్రలు ఒకటి ఎక్కి వెళ్ళాలి. ఏంటి ఈ కర్రలు అంటే, ఒక కర్ర ఏంటి చూపిస్తా, చదువు. అపోస్తుల కార్యము 2:38 పేతురు, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరము పొందు. అదుగో పరిశుద్ధాత్మను వరమును పొందుదురు. అక్కడ మెట్లు కనబడుతున్నాయి. ఫస్ట్ మెట్టు ఏంటంటే మారు మనస్సు. మందిరానికి వచ్చిపోవటం కాదు, వాక్యం వినగానే పశ్చాత్తాపడి పాపాన్ని విడిచిపెట్టాలి. ప్రభువా, ఇక నుంచి నేను నువ్వు ఎలా చెబితే అలా చేస్తా, ఎలా నడిపిస్తే అలా నడుస్తా అని పశ్చాత్తాపడి ఎప్పుడైతే పాపాన్ని విడిచిపెట్టి, ఇప్పుడు వరకు ప్రభువా నా ఇష్టం వచ్చినట్టు తిరిగాను, నా ఇష్టం వచ్చినట్టు మాట్లాడాను, నా ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించా, దీవెన లేదు నా జీవితంలో, నా పిల్లల జీవితంలో దీవెన లేదు, కుటుంబంలో దీవెన లేదు, నన్ను క్షమించయ్యా, ఇక నుంచి నీ ఇష్టం వచ్చినట్టు నడుస్తా. అవును, ఎప్పుడైతే నువ్వు తీర్మానం చేసుకుంటావో అదే ఫస్ట్ మెట్టు నువ్వు ఎక్కుతున్నావు, మారు మనస్సు అనే మెట్టు. ప్రజలాడు హల్లెలూయా. మారు మనసు పొందావా? నేను బాప్తిసం తీసుకుంది, మారు మనసు పొందింది 95వ సంవత్సరం. 95వ సంవత్సరంలో నేను మారు మనసు పొందాను. 95వ సంవత్సరంలోనే ఆగస్టు 15వ తారీఖు నేను బాప్తిసం తీసుకున్నా. అది మొదటి బాప్తిసం. భక్త గారి సహవాసం తీసుకున్నాను. తర్వాత పరిశుద్ధాత్మ చేత నడిపించబడి దైవజనులకు బాప్తిసం తీసుకోవాలి అని చెప్పినప్పుడు, మరలా దేవుడు నన్ను ప్రేరేపించినప్పుడు యేసన్న గారి దగ్గర 2003 సంవత్సరము మార్చి నెల 9వ తేదీ రెండోసారి బాప్తిసం తీసుకున్నాను. జాగ్రత్త గమనించండి. మొదటి బాప్తిసం ఆగస్టు 15వ తారీఖు తీసుకున్నాను. నేను 95లోనే నేను మారు మనసు పొందాను. నేను మార్చి నెలలో మారు మనసు పొందాను, తీర్మానం చేసుకున్నా. నేను మారు మనసు పొంది తర్వాత బాప్తిసం తీసుకున్న తర్వాత మా ఊరికి వస్తే మా బంధువులందరూ ఎగతాళి హేళన చేసి నవ్వుకున్నారు. మా ఫ్రెండ్స్ అయితే నన్ను తెగ అలరబట్టించారు. బాప్తిసం తీసుకున్నాడంటరా, సంచి దగ్గరికి వెళ్తారంటరా అని రకరకాలుగా మాట్లాడి ఎగతాళి చేశారా. ఎగతాళి చేసిన వాళ్ళందరూ దరిద్రత, కరువు, కష్టాలు, కన్నీళ్లు, అప్పులు, రోగాలు, నిందలు, అవమానాలు, సమస్యల్లో ఇరుక్కుని బయటికి రాలేకపోతున్నారు. త్రాగుడు, వ్యభిచార, విచ్చలవిడి జీవితంలో పాడైపోయారు. బాప్తిసం తీసుకొని దేవుని కొరకు నిలబడి ఎన్ని వచ్చినా దేవుని కొరకు నడుస్తున్నానా, వాళ్ళందరూ ఆశ్చర్యపడేటట్టు వాళ్ళందరికంటే దేవుడు ఉన్నతమైన స్థితిలో దేవుడు నన్ను పెట్టాడు. ప్రజలాడు హల్లెలూయా. కారణము, మనసు మార్చుకున్నాను, నా జీవితాన్ని దేవుడికి అప్పగించుకున్న చిన్న వయసులోనే. నీ సమస్యలు ఏంటో తెలుసుకొని నిన్ను బహుగా దీవించడానికి, బహుగా గణపరచడానికి, బహుగా ఆశీర్వదించడానికి తండ్రి అనే దేవుడు నిచ్చెన మీద పైన నిలబడి ఉన్నాడు. ఇప్పుడు నిచ్చెన ఎక్కటో నువ్వు ప్రారంభం అవ్వాలి. అనగా మొదటి మెట్టు ఏంటంటే మారు మనసు పొందు. అయ్యా, ఇక నుంచి నేను బ్రతుకుని మార్చుకుంటా, నువ్వు ఎలా చెబితే అలా చేస్తా, అలా నడిపిస్తా, అలా నడుస్తా, ప్రాణం పోయిక నేను విడిచిపెట్టను ప్రభువా అని తీర్మానం చేసుకో. అది మారు మనసు అని మొదటి మెట్టు. రెండో మెట్టు ఏంటంటే మారు మనసు పొంది ఏం చేయాలంట, బాప్తిసం తీసుకోవాలంట. బాప్తిసం అనేది రెండో మెట్టు. మూడో మెట్టు ఏంటంట, పరిశుద్ధాత్మ అభిషేకము. దేవునికి స్తోత్రం. నిచ్చెన మీద ఎక్కుతూ ఉన్న వారినే ఆయన దీవిస్తాడు. ఎక్కుతూ ఉండాలి. బాప్తిసం అనే రెండో మెట్టు ఎక్కావు, అక్కడ నిలబడ్డావు, ఇంకా పరిశుద్ధాత్మను పొందలేదంటే నీవు రెండో మెట్టు మీద నిలబడిపోయావు. నీవు మూడో మెట్టు ఎక్కట్లా. పరిశుద్ధాత్మ అభిషేకం అనే మూడో మెట్టు నువ్వు ఎక్కాలి. ఆమేన్, హల్లెలూయా. ఆ తర్వాత ఇంకో మాట ఉంది అక్కడ,
ఈ వాగ్దానము మీకును మీ పిల్లలకును దూరస్తులందరికీ అనగా ప్రభు అయిన మన దేవుడు తన యొద్దకు పిలిచిన వారికందరికీ చెందునని వారితో చెప్పెను. తర్వాత ఇంకను అనేక విధములైన మాటలతో సాక్ష్యమిచ్చి మీరు మూర్ఖులకు ఈ తరం వారికి వేరై రక్షణ పొందుడే. అదుగో మూర్ఖులైన ఈ తరం వారికి వేరే రక్షణ పొందుడి. చాలు. తలపైకెత్తిన వైపు చూస్తున్న మాటలు గమనించండి. ఇది 4 మెట్టు. నిచ్చెన మీద ఎక్కుతూ ఉంటేనే నీకు దేవుడు దీవెనలు ఇస్తాడు. నిచ్చెన దగ్గర నిలబడితే ఉపయోగం లేదు. మొదటి మెట్టు ఏమని చెప్పాను? మారు మనసు. రెండో మెట్టు ఏంటి? బాప్తిస్మం. ఆగకూడదు. మూడో మెట్టు ఎక్కాలి. మూడో మెట్టు ఏంటి? పరిశుద్ధాత్మ అభిషేకం. 4వ మెట్టు ఏంటంట? మూర్ఖులైన ఈ తరం వారికి వేరేవ్వాలి. అనగా వారు నీ బంధువులు కావచ్చు, నీ స్నేహితులు కావచ్చు, నీ ఉద్యోగం చేసే చోట కావచ్చు, పంట పొలాల్లో వెళుతున్న చోట కావచ్చు, వాళ్ళు ఎవరైనా సరే దేవుడు లేడు అనే మూర్ఖులు కనపడతాడు. వాళ్ళకు దూరంగా ఉంటే మంచిది. రెండో మూర్ఖుడు ఎవడు అంటే, వాక్యము తెలుసు, బైబిల్ తెలుసు, పరలోక రాజ్యం తెలుసు, అన్ని తెలిసిన వాక్యానుసారంగా నడవకుండా విచ్చలవిడిగా ప్రవర్తిస్తూ ఉంటారు. వీళ్ళు ఉపదేశంలో మూర్ఖులు. అలాంటి వాళ్ళకి దూరంగా ఉంటే మంచిది. వీళ్ళకు వేరవ్వాలి, వేరుగా ఉండాలి. వాళ్ళు బంధువులైన స్నేహితులైన. నేను సేవకు వచ్చిన తర్వాత 7 సంవత్సరాల వరకు మా ఇంటికి వెళ్ళాలా నేను. మా ఊర్లో చాలామంది అనుకున్నారంట, పలానా అబ్బాయి కనపట్ల చచ్చిపోయామనుకున్నారంట. 7 సంవత్సరాల తర్వాత ఎందుకు ఇంటికి వెళ్ళానంటే, ఏసన్న గారు పర్మిషన్ తీసుకొని 1వ తరగతి నుంచి మీరు ఎక్కడ చదివారు అక్కడ స్టడీ సర్టిఫికేట్ తెచ్చుకోండి, పాస్పోర్ట్కి అవసరం అన్నారు. ఎరుషలేం తీసుకెళ్తానన్నాడు ఏసన్న గారు. స్టడీ సర్టిఫికేట్ అవసరం. అప్పుడు మా ఊరు వెళ్ళాను స్టడీ సర్టిఫికేట్ తెచ్చుకోవడానికి. 7వ తరగతి వరకు మా ఊళ్ళో చదివాను నేను. అప్పుడు చూశారు మా వాళ్ళందరూ. వెళ్ళినా బహు జాగ్రత్తగా ఉన్నాను. వెళ్ళగానే అందరూ పరిగెత్తుకుంటూ వస్తున్నారు. అయ్యా అల్లుడా, అయ్యా అల్లుడా, అయ్యా కొడుక అని రకరకాలుగా ఆడవాళ్ళందరూ పరిగెత్తుకుంటూ వస్తున్నారు పైకి. ఆగండి 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 ఆగండి, దగ్గర రాగండి ఆగండి, దూరం గుండి మాట్లాడండి, దగ్గరికి చాలా సంవత్సరాల తర్వాత వచ్చావయ్యా, నిన్ను కౌగిలించుకో, ఏం వద్దులే అక్కడ ఆగండి అన్న. చాలా మారిపోయావయ్యా అన్నారు. మారాలి. అలా చాలా మార్పు చేసుకుంటూ దేవుని కొరకు నిలబడుతూ వచ్చాను. దేవుడు ఈరోజు ఒక స్థాయిలో నిలబెట్టడానికి కారణము కొంచెం వేరవ్వాలి. రకరకాల మనుషులు వచ్చారు. మళ్ళీ లోకములో పద్ధతులు, అలవాట్లు, ఆచారాలకు మందు తాగటం, సిగరెట్లని, పానుపరగలు, ప్యాకెట్లని వాటిలోకి తీసుకెళ్లాలని ప్రయత్నం చేశాడు సాతాన్ గారు ఫ్రెండ్స్ ద్వారా. వాళ్ళ నంబర్లే కట్ చేసి పాత స్నేహితులు ఉన్నారే వాళ్ళకు ఫోన్లు చేయటం మానేశాను. వాళ్ళు నాకు ఫోన్ చేయకుండా ఆపేశాను. మళ్ళీ వాళ్ళు లోకంలోకి తీసుకెళ్ళాలని చూస్తున్నారు. కొంతకాలం తర్వాత నేనే ఫోన్ చేసి సువార్త చెప్పే వాళ్ళకి. ఎందుకు? ఆత్మీయ జీవితంలో ఒక స్థాయికి ఎదిగాం. వాళ్ళు ఎన్ని చెప్పినా కానీ వాళ్ళు మనల్ని ఏం చేయలేరు. ఇంకా మంచి అభిషేకం ముందుకొని ఉన్నాం, ఇబ్బందే లేదు. వాళ్ళు ఎన్ని చెప్పినా వాళ్ళకి నేను చెప్పగలను, ఇబ్బందే లేదు. ఎదిగిన తర్వాత వాళ్ళని దేవుళ్ళలోకి తీసుకురావడం కొరకు నేను మాట్లాడడం మొదలుపెట్టి, అప్పుడు దాకా నేను ఆత్మీయ జీవితం ఎదిగేంత వరకు వాళ్ళకి నేను దూరంగా ఉన్నా. ఇప్పుడైనా సరే మా బంధువుల మధ్యలో, మా స్నేహితుల మధ్యలోకి వెళ్తాను. వివాహంగా ఏదైనా పని మీద వెళ్ళినప్పుడు ఎంతవరకు ఉండాలి అంతవరకే ఉంటాను. వాళ్ళతో పిచ్చికి ప్రవర్తించను, పిచ్చికి మాట్లాడను. ఎంతవరకు ఉండాలి అంతవరకు ఉంటాను. మూర్ఖులైన ఈ తరం వారికి వేరైతేనే రక్షణ. ఇది 4వ మెట్టు. వేరవ్వాలి, వాళ్ళకు దూరంగా ఉండాలి. 2:42 వచనం. మీరు అపోస్తుల బోధ యందును అనగా దేవుని చేత పిలువబడి దేవుని చేత పంపబడినటువంటి దైవజనుడితో నువ్వు సహవాసం కలిగి ఉండాలి. అపోస్తుల బోధ వినాలి. అపోస్తులు అనగా దేవుని చేత పిలువబడి దేవుని చేత పంపబడిన సేవకుడి యొక్క వాక్యం వినాలి. దేవుడి చేత పిలువబడి దేవుని చేత పంపబడిన సేవకుడు ఎలా ఉంటాడంటే నిశ్చయముగా పరిశుద్ధాత్మ అభిషేకం పొంది ఉంటాడు. ఈయన అపోస్తులు అంటారు. దేవుని పరిశుద్ధాత్మ శక్తి చేత నడిపించబడే దైవజనుడు చెప్పే వాక్యము నువ్వు వినాలి. అపోస్తుల బోధ అనే మెట్టెక్కాలి. నెక్స్ట్ సహవాసమందును. అపోస్తుల సహవాసం. మందిరానికి మీరు వచ్చేది ఎందుకంటే నాతో సహవాసం కొరకు. కొందరు వస్తారు, వెనక నుంచి వెనక వెళ్ళిపోతూ ఉంటారు, కనపడరు. ప్రార్థన కూడా చేసుకుని వెళ్ళిపోతూ ఉంటారు. మరి ₹1,00,000 బిజినెస్ పోతుందేమో. నీవు నాతో సహవాసం కలిగి ఉండాలి. కొత్తగా వచ్చావా, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, ఏంటి, నీ అడ్రస్ ఇచ్చి ఒకసారి మా ఇంటికి రండన్నా అని అడగాలి. నేనే కొత్త వాళ్ళని చూసినప్పుడు, అమ్మ మీరు ఎక్కడి నుంచి వచ్చారు, మీ అడ్రస్ ఇచ్చేయాలండి అమ్మ, మీ ఇంటికి వస్తుందని చెప్తుంటా. ఒకరోజు ఒక సన్నటోడు
పక్కటెముకలు కనపడుతున్న సన్నగా ఉన్నాడు. వాడు వచ్చి సవాళ్ళు చేస్తా ఉంటే 10 మంది కుర్రోళ్ళ నుండి కూడా వాడిని ఏమీ చేయలేకపోతున్నారు. ఎదురా బాబు, నర్సనపేటలప్పుడు నేను డిగ్రీ చదువుతున్నా. ఏంట్రా బాబు వాడంతరా సన్నగా ఉన్నాడు, వాడు ఫోన్ ఊతి ఎగిరి పడిపోయేటట్టున్నాడు, మీరు 10 మంది కుర్రోళ్ళు ఉన్నారు, ఏంద్ర గడగడ వణుకుతున్నారంటే వాళ్ళు చెప్పిన మాట ఏంటి తెలుసా? వాళ్ళు ఎందుకు భయపడుతున్నారు తెలుసా? 10 మంది కుర్రోళ్ళు వీళ్ళు మామూలు కాదు. సవాళ్ళు చేసేవాడు ఉన్నాడు, తోడగొడుతున్నాడే, వాడెవడో తెలుసా? కోడెల శివప్రసాద్కి రైట్ హ్యాండ్ బాబు అంటున్నారు. అప్పట్లో ఆయన ఎమ్మెల్యే రైట్ హ్యాండ్, అతను రెచ్చగొడుతున్నాడు. వాడెవడు ముందుకు రావట్లా. కారణం ఎమ్మెల్యే మనిషి అంటే ఈయన. ఎమ్మెల్యేకి రైట్ హ్యాండ్గా ఉంటాడంటే ఇతను కదిలిస్తే ఎమ్మెల్యే చిన్న ఫోన్ కొట్టాడంటే రౌడీలు వచ్చి కుమ్మేస్తారు వాళ్ళని. అందుకని భయపడతారు. ఈయన చూసి కాదు, ఆయనకి ఎమ్మెల్యే తోడుగా ఉన్నాడని. అలాగే సాతాను మిమ్మల్ని చూసి భయపడడు. బలమైన పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొందుకున్న దైవజనుడు వీళ్ళు ఇంటికి వస్తున్నాడు, వీళ్ళు ఆ పాస్టర్ గారి దగ్గరికి వెళ్తున్నారని మంచి అభిషేకం పొందుకున్న దైవజనుడిని చూసి సాతాను శక్తులు భయపడతాయి. ప్రజలాడు హల్లెలూయా. నిన్ను చూసి కాదు, నువ్వు బాగా అందంగా ఉన్నావను, బాగా లావుకున్నావను, బాగా చదువుకున్నావను, లేకపోతే మంచి ఉద్యోగం ఉన్నదని, మంచి వ్యాపారం ఉన్నదని, లేకపోతే పంట పొలాలు ఉన్నాయను, పెద్ద తెలియగలవాడు అని నిన్ను చూసి అయితే గడు భయపడ్డు. నీవు మందిరానికి వస్తున్నప్పుడు ఏ మందిరానికి వెళుతున్నావు అని సాతాను గమనిస్తాడు. సేవకుడిగా నేను మీ ఇంటికి వస్తున్నప్పుడు ఏ సేవకుడు మీ ఇంటికి వస్తున్నాడో సాతాను గమనిస్తాడు. గమనించి ఈ సేవకుడు ఎవరు అనేది తెలుసుకుంటాడు. వాడు నా మీదకి అటాక్ అవుతాడు. నా మీదకి అటాక్ చేసినప్పుడు వాడిని నేను కొట్టి తరిమేస్తానా, వాడికి అర్థమైపోద్ది ఇతను మంచి అభిషేకం పొందుకున్న సేవకుడు కనుక ఈయన విశ్వాస జోలికి మనం వెళ్ళకూడదు. వెళితే ఆ పాస్టర్ వస్తాడు, మనల్ని కొడతాడు, వద్దు మనం జయించలేము అని నిన్ను చూసి కదా సాతాను భయపడేది. నువ్వు అనుకుంటున్నావేమో. నిన్ను నడిపిస్తున్నటువంటి దైవజనులను చూసి సాతాను భయపడతాడు. అందుకని దేవుడు ఏమన్నాడంటే అపోస్తుల సహవాసంలో ఉండు. సాతాను శక్తులను జయించాలి, ఓడించాలి నువ్వు అంటే నువ్వు ఒంటరిగా చేయలేవు. నువ్వు ఒంటరిగా సాతాను శక్తులను జయించలేవు. అపోస్తుల సహవాసులు ఉండు, అపోస్తుల బోధ విను. అనగా పరిశుద్ధాత్మను పొందుకుని దేవుని ఆత్మచేత నడిపించబడే దైవజనుడు చెప్పే వాక్యాలు విను. అలాగే దైవజనుడితో సహవాసము కలిగి ఉండు. సేవకుడికి దూరంగా ఉండాలి అనుకున్నావా, సాతాను నీకు దగ్గర అవుతాడు, జీవితాన్ని నాశనం చేస్తాడు. అయిపోయావే. నీ శక్తి చాలదు, నీ ఉపవాసం చాలదు, నీ ప్రార్థన చాలదు, నీ అభిషేకం చాలదు. నీకు ఇచ్చిన అభిషేకం నిన్ను కాపాడుకోవటం, నీ కుటుంబాన్ని కాపాడుకోవటానికి. కొన్ని సందర్భాలలో నిన్ను కూడా నువ్వు కాపాడుకోలేవు. అందుకనే అపోస్తుల సహవాసంలో ఉండు అన్నాడు. చిన్నపిల్లలు ఉన్నారు, చిన్నపిల్లలు బాగా ఎదిగేంత వరకు కూడా ఎప్పుడు తల్లితో ఉంటారు. ఎక్కడికి వెళ్తున్నా తల్లి తీసుకెళ్ళేది, లేకపోతే తండ్రి తీసుకెళ్తాడు. తల్లిదండ్రులు విడిచిపెట్టి చిన్నపిల్లలు రోడ్డు మీదకి వెళ్ళారా? కాపాడుకోగలరా? కాపాడుకోలేరు. ఏదో ఒక లారీ కింద బస్సు కింద పడి చచ్చిపోతారు, కాలంలో పడిపోతారు. ఇందుకు చిన్నపిల్లల్ని ఒంటరికి విడిచిపెట్టరు. ఉంటే తల్లితో ఉంటారు, లేదా తండ్రితో ఉంటారు, లేదా తాతయ్యతో ఉంటారు, లేదా నాయనమ్మతో ఉంటారు, లేదా అక్కతో ఉంటారు. చిన్నపిల్లలు ఒంటరికి విడిచిపెట్టరు. సహవాసం ఉండాలి, ఒంటరికి ఉండకూడదు. అలాగే దేవుని ఆత్మచేత నడిపించబడి దైవజనుడు సహవాసం నీకు ఉండాలి. అప్పుడు సాతాను భయపడతాడు నిన్ను ముట్టడానికి. సేవకులకు నువ్వు దూరం అయ్యావా, మందిరానికి నువ్వు దూరం అయ్యావా, జీవితాన్ని పతనం చేస్తాడు సాతానుగా. అందుకని దేవుడు అన్నాడు అపోస్తుల సహవాసం అని మెట్టి ఎక్కాలి, అపోస్తుల బోధ అనే మెట్టి మీద ఉండాలి. నువ్వు అక్కడ తాగావా, నెక్స్ట్ ఏంటంటే మళ్ళీ రొట్టె విరుచుట ఎందును. రొట్టె విరుచుట అనగా నీవు బాప్తిసం తీసుకొని కూడా ఏదో భయంకరమైన పాపం చేసినట్టు ప్రభు బల తీసుకోకుండా పారిపోతూ ఉంటారు. నువ్వు ప్రభు బల తీసుకోవటం లేదంటే నువ్వు పరలోక రాజ్యాన్ని చేతనారు నువ్వే పోగొట్టుకుంటున్న అర్థం. యేసయ్య ఇంటికి వస్తే తలుపేసి మా ఇంటికి రావద్దు పో అని నెట్టేసినట్టే ప్రభు బల తీసుకోపోతే. ప్రభు వల్ల ఆరాధనలో పశ్చాత్తాపడి బాగా తీర్మానం చేసుకుని ప్రభు వల్ల చేయి వేయాలి. ప్రభు వల్ల చేయి వేస్తే నువ్వు అన్ని దీవెనలకు యోగ్యముగా మార్చబడుతున్నావు. ఆమె ప్రభు వల్ల చేయి వేయకపోతే నువ్వు దీవెనలన్నీ పోగొట్టుకుంటున్నావు, పరలోక రాజ్యానికి సిద్ధపడట్లేదు అని అర్థం. అది ఎవరు పడితే వాళ్ళు విడిచినట్టే కాదు. కొందరు బిస్కెట్లు జేబులు పెట్టుకుని తిరుగుతూ ఉంటారు, ద్రాక్షరసం బాట్లు ఇంటికి కూడా వస్తుంటారు. వాళ్ళు బారు పరలోక రాజ్యానికి, నువ్వు బావు వాళ్ళతో తిరిగితే. పరిశుద్ధాత్మ చేత నడిపించబడే దైవజనులు, దేవుని చేత పిలువబడి దేవుని చేత పంపబడిన పరిశుద్ధాత్మ అభిషేకం చేత నింపబడి నడిపించబడే దైవజనులు ఇచ్చిన రొట్టె నువ్వు తినాలి. ఏడబడితే రొట్టె తినకూడదు. తర్వాత ఏంటంట? ప్రార్థన చేయటం. ప్రార్థన. దేవుని ఆత్మచేత నడిపించబడేటువంటి దైవజనులతో కలిసి నువ్వు ప్రార్థన చేయాలి, ప్రార్థన చేయించుకోవాలి. కొందరు వస్తారు ఏదో కోట్ల రూపాయల బిజినెస్ ఉన్నట్టుగా పారిపోతూ ఉంటారు.
ప్రార్థన చేయించుకోకుండా. నీవు వచ్చి ప్రార్థన చేయించుకోకుండా వెళితే నీకు నష్టం, నాకు కాదు. నేను నీ తల మీద చేయి పెట్టగానే ఏం జరిగింది తెలుసా? నీకు తెలియదు. నాలో ఉన్న పరిశుద్ధాత్మ అభిషేకం పవర్ నీ తలలోకి వస్తుంది. తల మీద ఎందుకు పెడతాను తెలుసా? దెయ్యము ఉండేది తలలోనే. తలలో ఉండి సాతానుగాడు అన్ని అవయవాలు నడిపిస్తూ ఉంటాడు. తల మీద చేయి పెట్టగానే కొందరు ఇట్ట ఉనికి పడిపోతుంటారు. చూడు, తలలో సాతాను ఉన్నాడు, మాకు అర్థమైపోయింది. తల మీద చేయి పెట్టగానే నాలో ఉన్న పరిశుద్ధాత్మ అభిషేకము చెయ్యి ద్వారా తలలోకి వెళ్ళగానే సాతాను ఆ పవర్ తట్టుకోలేక పడిపోతాడు కింద. ఆ మనిషి పడిపోతారు. చూడు, దెయ్యం ఉన్న వ్యక్తి తల మీద చేయగా పడిపోతారు. చూడు, తరువాత ఇంకొక మెట్టు కూడా ఉంది. ఏంటంటే దైవిక స్వస్థత అని మెట్టు ఎక్కాలి. వినాలి జాగ్రత్త. అంటే దాని అర్థం ఏంటంటే స్వస్థత 3 రకాలు. 1 ప్రాణానికి, 2 ఆత్మకి, 3 శరీరానికి స్వస్థత రావాలి. ఈ స్వస్థతను దేవుని దగ్గర నుంచి పొందుకోవాలి, అనుభవించాలి. ఆత్మకి స్వస్థత అనగా దాని అర్థం ఏంటంటే ఆత్మను పాపములో పడకుండా కాపాడుకోవటమే ఆత్మకి స్వస్థత అని అర్థం. ఆత్మకు పాపం అంటకుండా చూసుకోవటమే. 2 ప్రాణానికి స్వస్థత అనగా ప్రాణం ఏం కోరుకునేది? నా ప్రాణమా, తినుము, త్రాగుము, సుఖించుము, సంతోషించుము. దేవునికి ఇష్టం లేని వాటిని తినమని, దేవునికి ఇష్టం లేని వాటిని త్రాగమని, దేవునికి ఇష్టం లేని సంతోషం అనుభవించమని, దేవునికి ఇష్టం లేని సుఖాన్ని అనుభవించమని ప్రాణం కోరుకునేది. వీటిని విడిచిపెట్టడమే ప్రాణానికి స్వస్థత, ప్రాణాన్ని బాగు చేసుకునుట. శరీరానికి స్వస్థత అనగా శరీరము ద్వారా చేసే ఈ క్రియలు, చేతుల ద్వారా, కాళ్ళ ద్వారా, ఈ శరీరము ద్వారా చేసే వాటిల్లోకి కట్టుకునే బట్టలైనా, తినే తిండైనా, మాట్లాడే మాటలైనా, వినేదైనా, వాసన చూసేదైనా ఈ శరీరం ద్వారా ఏంది చేసేది? చూసేది, వినేది, మాట్లాడేది, తినేది, వాసన చూసేది, చేతుల ద్వారా చేసేది, కాళ్ళ ద్వారా చేసేది. ఈ శరీరానికి దేవునికి ఇష్టం లేనటువంటి పాపం అంటకుండా కాపాడుకోవాలి. అదే స్వస్థత, ఆత్మ సంబంధమైన స్వస్థత. స్వస్థత అనగా బాగుపడుట, బాగు చేయుట అని అర్థం. ఇది ఆత్మ సంబంధమైన స్వస్థత. ఈ స్వస్థతను నువ్వు అనుభవించాలి. ఈ 3 రకాల స్వస్థతలు అనుభవించాలి. ఈ స్టెప్ ఎక్కాలి, దైవిక స్వస్థత అనే స్టెప్ ఎక్కాలి. ఇంకొకటి, ఇప్పుడు ఆత్మీయ జీవితంలో ఒక స్థాయికి ఎదిగి రోగాల నుండి కూడా దేవుడు విడిపిస్తాడు. ఎన్నో సందర్భాల్లో అనుభవించాను. రోగాల నుండి కూడా దేవుడు నిన్ను స్వస్థపరుస్తాడు. అలా స్వస్థపరచబడిన వాళ్ళు ఎవరున్నారు? క్యాన్సర్ నుంచి విడుదల పొందిన వాళ్ళు 3 ఉన్నారు. డాక్టర్లు చేతులు ఎత్తారు, ఇంటికి తీసుకెళ్ళండి, ఇంకెంత 1-2 రోజులు చచ్చిపోతారని చెప్పిన వాళ్ళు కూడా బ్రతికున్నారు. సంవత్సరాలు. నిన్న ఒక ఆయన చెప్పాడు, వాళ్ళు సంతోషించా. పోయిన సంవత్సరము ఆయనకి బీపీ ఉన్నది. బీపీ వలన తలలో నరాలు పగిలిపోయి ఇంటర్నల్ బ్లీడింగ్ జరిగింది. డాక్టర్ చెప్పాడు 3-4 రోజుల కంటే ఎక్కువ బ్రతకడం తీసుకెళ్ళండి. ప్రపంచంలో ఈ హాస్పిటల్కి తీసుకెళ్ళిన వేస్ట్. ఇంకా ఆయన బ్రతకడం లోపల పగిలిపోయిన సన్ననరాలు తీసుకెళ్ళని చెప్పారు. ఇంటికి తీసుకొచ్చారు. ఆయన ఇంతే, నోటి మాట లేదు, ఏం గుర్తుపట్టట్లేదు, ఇట్లాగే ఉన్నాడు, ఏం తింటలేదు. అప్పుడు పోయిన సంవత్సరం ఆగస్టులో నేను దుబాయ్ వెళ్ళే ముందు ఆ ఇంటికి వెళ్ళి ప్రార్థన చేసి వచ్చా. ప్రభా, ఈయన చనిపోకూడదు, బ్రతకాలి, ఒక్కసారి జ్ఞాపం చేసుకో ప్రభా, పిల్లలు ఉన్నారు ప్రభా అని ప్రార్థన చేసి వచ్చా. ప్రార్థన చేసి వెళ్ళిపోయా. వెళ్ళి కూడా అక్కడ కూడా ప్రార్థన చేస్తున్నా, విడిచిపెట్టకుండా. అక్కడ చెప్పాను, అక్కడ కూడా ప్రార్థన చేస్తూ ఉన్నారు. డాక్టర్లు ఏం చెప్పారు? 3 రోజుల కంటే ఎక్కువ ఇతను బ్రతకడు. ప్రపంచంలో ఇంక ఎక్కడికి వెళ్ళినా బ్రతకడు, ఏ హాస్పిటల్కి వెళ్ళినా, ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా బ్రతకడు. అయిపోయింది. లోపల బ్లడ్ అంతా నరాలు పగిలిపోయిన లోపల బ్రతకడు అన్నారు. ప్రార్థన చేశాం, దేవుడు జ్ఞాపం చేసుకున్నాడు, ఆయన స్వస్థపరిచాడు. ఇప్పటికి సంవత్సరము. 3 రోజులు కూడా బ్రతకలేని డాక్టర్ అని చెప్పారు కదా, ఇప్పుడు సంవత్సరము. వచ్చాడ కొన్ని నెలనా? పైకిలే, అది నిలబడుగో, అటు చూడండి, ఒకసారి చూడండి, అడుగు, అది ఆయన కూర్చో. పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు, నేను కాదు స్వస్థపరిచింది యేసయ్య మందిరంలో ఉన్నాడు, కార్యాలు చేస్తున్నాడు. ఆయన తగిన సమయంలో అవసరాన్ని బట్టి స్వస్థత ఇస్తాడు. దెయ్యాల నుంచి విడుదల పొందినోడు ఉన్నారు ఇక్కడ, అనగా అది స్వస్థత. ఈ మెట్టు నువ్వు ఎక్కాలి, దీన్ని అనుభవించాలి. పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే అప్పుడు తండ్రి అనే దేవుడు లేచి నిలబడి నిన్ను ఆహ్వానిస్తాడు. ఆయన నీకు వాగ్దానాలు ఇస్తాడు, వాగ్దానములు నెరవేరుస్తాడు. దేవుడు నిశ్చయముగా నీకు పరలోక రాజ్యం ఇస్తాడు. ఆమె చెప్పండి, ఆమె. అక్కడ ఇంకొక మెట్టు ఏంటంటే పరిపూర్ణత అనే మెట్టు ఎక్కాల్సింది. పరిపూర్ణత అనగా ప్రేమ, పరిశుద్ధత, విశ్వాసం, విధేయత. వీటిల్లో యేసుక్రీస్తు కలిగిన సమానత్వానికి ఎదగాలి. ఇది పరిపూర్ణత. ఈ పరిపూర్ణత అనే మెట్టు ఎక్కాలి.
చివరి మెట్టు ఏంటో తెలుసా? విమోచన. ఏమెట్టిది? దేహ విమోచన. దేహ విమోచన అని మెట్టు. అంటే దాని అర్థం ఏంటంటే, యేసయ్య మధ్యాకాశానికి రాగానే దేవదూతల బోర్లు ఊతారు. ఈ మట్టి శరీరం కాస్త ఏమవుతుంది? మహిమా శరీరాన్ని ధరించుకుంటుంది. దాన్ని విమోచన అంటారు. ధరించుకొని మన పరలోక రాజ్యానికి వెళతాం. ఆమె హల్లెలూయా. తలలో వంచండి, ప్రార్థన చేసుకో. ప్రేమగల తండ్రి, కృపగల యేసయ్య, స్తోత్రం స్తోత్రం. ఎంతైనా నమ్మదగినది తండ్రి. ఈ మధ్యాహ్న కాల సమయంలో ఆత్మస్వరూపి మా మధ్య దిగివచ్చి మీ దాసుడిగా నన్ను మరుగుపరచి సంఘముతో ఓతేటిగా సూటిగా ఆదరిస్తూ, ఓదారుస్తూ, బలపరుస్తూ, తృప్తిపరుస్తూ, సేద తీరుస్తూ, హెచ్చరిస్తూ మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు స్తోత్రం. యాకోబుకి నిచ్చెన మీరు చూయించారు. నిచ్చెన మీద దేవదూతలు ఎక్కుతూ దిగుతున్నట్లుగా చూయించారు కలలు. అలా ఎక్కే అనుభవంలో ఉన్నప్పుడు ఇన్ని దీవెనలు వస్తాయి అని మీరు మాట్లాడుతూ వచ్చారు. నిచ్చెన ఎక్కే వారముగా ఉండాలి మీరు దేవా. ఎక్కట మనగా దీవెనలు ఏంటో ఎలా ఎక్కాలో మీరు నేర్పించారు. యాకోబు దగ్గరికి వచ్చి దేవదూత తన సమాచారము, తన దుఃఖము, తన బాధ, తన భయము, తన వేదన ఏంటో తెలుసుకొని ఆ సమాచారాన్ని తండ్రి నీకు చెప్పటానికి దేవదూత ఎక్కి వస్తూ ఉన్నాడు. అనగా విజ్ఞాపన ప్రార్థన చేయడానికి నీ దగ్గరికి వస్తున్నాడు. అతనికి కనిపించారు, మాట్లాడారు, వాగ్దానం ఇచ్చారు, నెరవేరుస్తూ. అలా ఎవరైతే సేవకుల గురించి, సంఘము గురించి విజ్ఞాపన ప్రార్థన చేస్తారో, విజ్ఞాపన ప్రార్థన చేస్తూ పైకి ఎక్కుతూ ఉంటారు మెట్లు. నిచ్చెన యేసయ్యలో ఉండి ఎక్కాలి. ఆత్మీయ జీవిత దినదిన అభివృద్ధి చెందుతాం. దేవా, మా కొరకు ఆకాశము తెరవబడుతుందని, అట్టుగా ఉన్నటువంటి సమస్యలు, పాపము తొలగిపోతుందని, అన్ని ఆశీర్వాదములకు యోగ్యముగా మేము మార్చబడతామని, అభిషేకంలో యోగ్యముగా మార్చబడతామని, పరలోక ప్రతి ఆశీర్వాదం మేము పొందుకుంటామని, పరలోక రాజ్యానికి మేము రాగలమని అడ్డు తొలగిపోతుంది. ప్రభువా, నిచ్చెన ఎక్కే వారికి అడ్డు తొలగిపోతుంది. విజ్ఞాపన ప్రార్థన చేయటానికి చేస్తూ నిచ్చెన ఎక్కే వారికి కొరకు తండ్రి మీరు లేచి నిలబడి ఆహ్వానిస్తారు తండ్రి. స్తోత్రం. అయితే నిచ్చెన ఎలా ఎక్కాలి? నిచ్చెనని యేసయ్య మీద నిలబడి స్టెప్ బై స్టెప్ ఒక్కో మెట్టు ఆగకుండా ఎక్కిపోతూ ఉండాలి పైకి. ఆ మెట్లు ఏంటో చెప్పారు. మొదటి మెట్టు మారు మనసు, మందిరానికి వచ్చిపోవటం కాదు. వాక్యం వినగానే దేవా పశ్చాత్తాపడి సరి చేసుకోవాలి, మనసు మార్చుకోవాలని. రెండోది బాప్తిస్వం తీసుకోవాలి. మూడో మెట్టు పరిశుద్ధాత్మ అభిషేకం కొరకు కనిపెట్టి ప్రార్థన చేసి అభిషేకం పొందుకోవాలి. నాలుగో మెట్టు వేరుబాటు జీవితం. అభిషేకం పొందిన తర్వాత ఆయా ప్రాంతాలకు వెళుతూ ఉంటాం. వాళ్ళ పద్ధతులు, అలవాట్లు, ఆచారాలు మాలో రాకుండా మేము చూసుకోవాలి. వేరుబాటు జీవితం చేయాలి. మీరు ఏర్పాటు చేసుకున్న అపోస్తుల బోధలో ఉండాలి. వాక్యాన్ని వినాలి, వాక్యానికి లోబడాలి, సహవాసంలో ఉండాలి, రొట్టె విరచాలి, రొట్టె తినాలి, ప్రార్థన చేయించుకోవాలి. మీ చేత పంపబడిన సేవకులు, అభిషేకించబడిన సేవకులకు దగ్గరగా ఉండాలి, దూరంగా ఉండకూడదు. దూరం అయితే సాతాను చేతులు పడతారు, జీవితాలు నాశనం అయిపోతాయి. దైవిక స్వస్థత అనే మెట్టు ఎక్కాలి. దైవిక స్వస్థత, శరీరానికి స్వస్థత, ఆత్మకి స్వస్థత. ఆత్మ ప్రాణ శరీరానికి స్వస్థత అనుభవించాలి. ఇవి బాగుపడాలని, పరిశుద్ధంగా ఉండాలని నేర్పించారు. స్తోత్రం. తర్వాత పరిపూర్ణత అనే ప్రేమ, పరిశుద్ధత, విశ్వాస, విధేయతల పరిపూర్ణతకి ఎదగాలి. ఈ మెట్లు ఎక్కాలి. మేము పరిపూర్ణత అనే మెట్టు ఎక్కాలి. ఆ తర్వాత చివరి మెట్టు దేహ విమోచన. మహిమా శరీరాన్ని ధరించుకొని మేము పరలోక రాజ్యానికి వెళతామని మీరు మాకు తెలియజేస్తూ వచ్చారు. మితమైన వాక్యం వరా కాకూడదు. విన్న ప్రతిగుండల వాక్యాన్ని సరపరచండి, వాక్యాన్ని సర్వ జీవితం అనుగ్రహించండి. పశ్చాత్తాప కనిటాత్మను కొబ్బరించండి. బయలుదేరి వెళుతున్నారు మీ సరైన సముఖాన్ని తోడుగా ఉంచండి. సకాలంలో క్షేమంగా గమ్యమే చేరడానికి కృప చూపించండి. మీరు వచ్చినప్పుడు కుటుంబ సమేతముగా, సంఘ సమేతముగా మేమందరం ధైర్యంగా నిలబడి మీ రాజ్యంలో ప్రవేశించడానికి తగిన కృపచేత నింపండి. దేవా, ప్రతి ఒక్కరి గుండెల్లో దేవా ఆసక్తిని కలుగు చేయండి. మెట్లు ఎక్కాలని ఆసక్తి కలుగు చేయండి. మెట్లు దగ్గర నిలబట్టం కాదు, మెట్టు మీద నిలబట్టం కాదు, మెట్లు ఎక్కుతూనే ఉండాలి. ప్రభువా, బ్రతికినంత కాలము, మేము వచ్చేంత వరకు, మీరు వచ్చేంత వరకు మెట్లు ఎక్కుతూనే ఉండాలి. ఏ మెట్టు దగ్గర ఆగిపోకూడదని మీరు నేర్పించినందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తాను. ఒకవేళ ఎవరైనా మెట్టు దగ్గర ఆగిపోయారేమో,
లేదు ప్రభా, ఈ మెట్లన్నీ స్టెప్ బై స్టెప్ ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ ఉండాలి, ఇలా ఎక్కే వాళ్ళే దీవించబడతారని, ఇలా ఎక్కే వాళ్ళు ఆదరించబడతారని, ఎక్కేవారే ఓదార్చబడతారని వాగ్దానాలు పొందుకుంటారు, వాగ్దానం నెరవేర్చబడతారు. మళ్ళీ మన వాక్యం ఎవరా కాకూడదు, విన్న ప్రతి గుడిలో వాక్యాన్ని స్థిరపరిచి వాక్యానుసార జీవితాన్ని అనుకుని నీ నామని మై తెచ్చుకోమని యేసు నామములో అడిగి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసము, సన్నిధి, సముఖం చేరున మనకు ప్రపంచంలో సకల కోటి పరిశుద్ధులందరికీ మరి ముఖ్యంగా వాక్యాన్ని మీరు తీర్మానం చేసుకుని ప్రతి ఒక్క దృష్టి ఉంచి ఆశీర్వదించి అంతవరకు దేవుడు నడిపించును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఇంతటితో ఈ ఆదివారం ఆరాధన ముగించబడింది. ఓపికతో వాక్యం మీ అందరికీ ప్రభు పేరట నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను.